ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మీకు అందరికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ని తీయండి, పరిశుద్ధ గ్రంథమును ఒకసారి ధ్యానం చేసుకుందాము. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి మనం నడిపిస్తాడు. ప్రార్థన ఒక వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మరి నేను చదువుతాను. భాగంలో మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయకాల సమయంలో మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. యేసు ప్రభువారు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడంటే మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి అంటున్నాడు. అంటే మన సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా మనం ఏం చేయాలంట? యేసయ్యను అడగాల. మనము సంతోషంగా ఉండాలంటే, మనం ఆనందంగా ఉండాలంటే మనం దేవుణ్ణి అడగాల. మనం సంతోషంగా ఉండాలంటే ఏం అడగాల? ఒకసారి ఆలోచించినట్లయితే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకు డబ్బులు ఉంటే సంతోషము, మంచి కొత్త బట్టలు ఉంటే సంతోషము, కొత్త ఇల్లు ఉంటే మనకు సంతోషము, మంచి వాహనాలు ఉంటే సంతోషము ఏమే, ఇంకా మన బిడ్డలు లేకుంటే మన వాళ్ళు అందరూ కూడా బాగుండాలని ఉంటే ఇంకా సంతోషం. ఇవన్నీ మనం సంతోషంగా మనం భావిస్తూ ఉంటాం. మరి దీనికంటే కూడా ఇంకొకటి ఉంది. ఏంటంటే మరి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే మనం దాన్ని వెతికి అది మనం అడిగి దాంట్లో మనం నడుచుకుంటే మనకు చాలా ఇంకా సంతోషం ఉంటుందని చెప్పేసి మనం చూడవచ్చు. ఈ యొక్క సమయంలో ప్రేమంటులారా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులు 70 మంది ఏర్పాటు చేశారు. వాళ్ళలో మరి 12 మంది మరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు. అయితే ఆయన మరి ఇద్దరిద్దరిని పంపిస్తూ గ్రామాలకి దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటించమని చెప్పి వారిని పంపించినప్పుడు వారు మరి వెళ్ళి దెయ్యములు లోబడుతున్నవి, అద్భుతాలు జరుగుతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, రోగులు శుద్ధులు అవుతున్నారని చెప్పి తిరిగి వచ్చి యేసుతో సంతోషంతో వచ్చి చెప్తున్నారు. ఎంతో సంతోషంతో చెప్తున్నారు. మరి యేసు ప్రభు వారు చెప్పారు, ఒక మాట అన్నాడు. ఏమనంటే వాటికంటే కూడా మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. అవును ప్రేమంటులారా, మరి ఈ లోకంలో కార్యములన్నిటికంటే కూడా సంతోషపడటం కంటే కూడా మన పేర్లు మనము పరలోకంలో మన పేర్లు పరలోకంలో రాయబడి ఉండని అని మనం సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు అది ఎంతో గొప్ప ఉద్దేశం. ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే 24 వచ్చి మీ సంతోషము పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషాన్ని పరిపూర్ణట్లుగా మీరు అడగండి, అది మీకు దొరుకుతుంది. మనం ఏదైతే దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా దేవుని మనం అడిగినప్పుడు దేవుడు దయచేస్తారని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక మరి మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాల మీద వినిపిస్తాను. మీలో యుద్ధములు పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగత్యం నుండి కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయుదురు, మత్తలు పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకలేదు. ఇక్కడ మరి దేవుణ్ణి అడిగే విధానాన్ని, దేవుని ఎదురుండి మనం పొందుకున్న విధానాన్ని, దేవుణ్ణి మనం జీవించే విధానాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయంలో పోరాటం మీ భోగేచ్ఛలే కదా, భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ
మీకు దొరకటం లేదు. నరహత్య చేదురు, మత్సరపడదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురుగా యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయకాలంలో నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితము పోరాటమైనది, అసమాధానమైనది, నెమ్మది లేనిది, సుఖం లేనిది, సంతోషం లేనిది, ఎన్నో కూడా పోరాటంతో యుద్ధాలతో కూడినదన్నమాట. కాబట్టి ఎన్ని మనిషి జీవితంలో చోటు చేసుకున్నాయి కాబట్టి సంతోషం లేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీకేమీ దొరకలేదు, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. అవును, చాలాసార్లు మనం దేవుని అడగనందున మనకేమీ దొరకటం లేదు. అందుకే యోహాను సువార్తలో మనం 16వ అధ్యాయం 24వ వచనం, మీ సంతోషం పరిపూర్ణత అడుగుడి మీకు దొరుకుతుంది. ఏమి దొరుకుతుందంటే మన జీవితాలకి సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగినప్పుడు అడుగు వాటికంటే కూడా, ఊహించు వాటికి అన్నిటికంటే కూడా అత్యుత్తముగా దేవుడు ఇవ్వగల శక్తి దేవునికి ఉంది. కాబట్టి మనం ఏదైతే మనం దేవుడిని అడుగుతామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మనం ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి లేచిన కాలం మొదలుకొని పండుకునే సమయం వరకు యుద్ధాలు, భోగేచ్ఛలు, ఏమి మరి అనేకమైనటివి, మరి మతపడటము, డమ్మముగా జీవించడము, ఎన్నో కూడా మరి దేవుడిని సంతోషపరచలేవు. నీకు కూడా సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మీరు దేవుడిని అడిగినప్పుడు దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడిని అడుగుదాం, దేవుడు ఇస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందామా? ఒక మాట. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ వందనాలు. తమ వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలించినట్లు చేయండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత మీరు ఒక్కరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.